హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ హిందీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము ముహావరేని ప్రతి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకు ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరికి సిబిఎస్ఈ వాళ్ళకి కానీ ఎస్ఎస్సి వాళ్ళకి కానీ అందరికీ ముహావరే ఉంటున్నాయి. ముహావరేని అసలు ఏమంటారు? ముహావరే అంటే ఏంటి మేడం అంటారా? ముహావరే అంటే ఈడియమ్స్ అండ్ ఇది. సో దీన్ని మనము సెంటెన్స్ రూపంలో మార్చాలి. సో ఇప్పుడు ప్రజెంట్ సిబిఎస్ఈ వాళ్ళకు బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. వాళ్ళకు ఈ ముహావరికి 4 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ అంటే ఈజీ కాదు కదండి. 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటికి తగ్గట్టు మనం ఈరోజు వీడియో చూస్తున్నాము. కొన్ని ముహావరే తీసుకున్నాను, దానికి ఇంకా కొన్ని నేను చెప్తాను. చూడండి, అందేకి లాఠీ. అందేకి లాఠీ అంటే ఏంటి? ఏక్ మాత్ర సహారా. ఎవరికన్నా మనం సపోర్టివ్గా ఉంటాం కదా, దాన్ని ఏక్ మాత్ర సహారా అంటాం. మరి వాక్య ప్రయోగం చేయాలి, వాళ్ళు మీనింగ్ రాయాలి, వాక్య ప్రయోగం కూడా చేయాలి, మేక్ సెంటెన్స్ చేయాలి. అప్పుడే వాళ్ళకు 1 మార్క్ వస్తుంది. సో మేక్ సెంటెన్స్. मैं अपने दादा दादी के लिए अंधे की लाठी के समान हूँ. అంటే నేను మా తాతగారికి అమ్మమ్మకి ఇద్దరికి నేను ఒక సపోర్టివ్గా ఉన్నాను ఆ ఏజ్లో అని మనం అలా చెప్తాము. మేరే మాతా పితాకి లియే మే అంధేకి లాఠీ హూ అంటే నేను అమ్మ నాన్నకు కూడా ఏజ్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం. సో దీన్ని అంధేకి లాఠీ అంటే ఏంటి? ఏక్ మాత్రం సహారా. మీనింగ్ రాసి వాళ్ళు ఏం చేయాలి? బాగా మేక్ సెంటెన్స్ చేయాలి, అప్పుడే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఆగ్ బబులా హోనా. ఆగ్ బబులా హోనా అంటే బహుత్ క్రోధ్ హోనా యా బహుత్ గుస్సా హోనా. ఎవరికైనా బాగా కోపం వస్తుంది ఏదైనా చేస్తే. సో దాన్ని హిందీలో ఒక ఈడియం కింద ఎలా వాడతాము? ఆగ్ బబులా హోనా అని వాడతాము. సో మరి దానికి మేక్ సెంటెన్స్ ఏంటి? నౌకర్ కి గల్తీ సే మాలిక్ ఆగ్ బబులా హో గయా. నౌకర్ కి గల్తీ సే మాలిక్ ఆగ్ బబులా హో గయా అంటే వాడు చేసిన తప్పు వల్ల వాడు చాలా కోపడ్డాడు, కోపం వచ్చింది అని. మేరే అంక్ దేక్కర్ కమ్ అంకు. నా తక్కువ మార్క్స్ చూసి మా అమ్మ చాలా కోపంగా ఉంది. మేరే కమ్ అంక్ దేక్కర్ మా బహుత్ ఆగ్ బబులా హో గయే. సో ఇలా మనం సిచ్యువేషన్ని బట్టి ఇది దాన్ని వాడతాము. మీనింగ్ని వాడకూడదు. మళ్ళీ ఇక్కడ నేను మీకు చెప్తున్నాను ఏంటి, మనం మీనింగ్ని వాడకూడదు. వాక్య ప్రయోగం చేసినప్పుడు ఇక్కడ ఉన్న వర్డ్ని మనము దీని మేక్ సెంటెన్స్లో వాడాలి. ఇక్కడ బహుత్ గుస్సా హో గయా అంటే నౌకర్కి గల్తీ సే మాలిక్ బహుత్ గుస్సా హో గయా అని చెప్తే మీకు మార్క్ రాదు. ఇక్కడ మీరు ఏం వాడాలి? ఆగ్ బబులా హో గయా అని వాడితేనే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, ఈద్ కా చాంద్ హోనా. ఈద్ కా చాంద్ హోనా అంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో దానికి మీనింగ్ కభీ కభీ దిఖాయి దేనా యా కభీ కభీ నజరానా. ఇలాంటి దాన్ని మనం ఈద్ కా చాంద్ హో గయా అంటారు. మరి దానికి ఏంటి? సురేష్ హమారే లియే ఈద్ కా చాంద్ జైసా బన్ గయా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాడు కదా. సో అలాంటి వాళ్ళ కోసము మనము ఏంటి బాబు ఈ మధ్యన కనబడట్లేదు అని అంటాం కదా మనం తెలుగులో. క్యా బాబు తుమ్తో ఈద్ కా చాంద్ బన్ గయా హమారే లియే అని ఇలా మనము దాన్ని సెంటెన్స్ రూపంలోకి మారుస్తాము. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, ముహావరే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. 5th క్లాస్ సిబిఎస్ఈ నుంచి 10th క్లాస్ వరకు ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఉన్నాయి. ముహావరే అంటే ఈడియమ్స్. దానిని మనము మేక్ సెంటెన్స్ కిందికి మార్చుకోవడానికి సెంటెన్స్లో మనం మార్చేటప్పుడు ఈ ముహావర రాయాలి, దాని మీనింగ్ రాయకూడదు. సో ఇవి గుర్తుపెట్టుకొని మీరు చదువుకున్నారనుకోండి 4 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి.